అంటే నాకు మొదటి నుంచి కూడా మా కేసీఆర్ గారు మాకు మా గ్రామం పరిసరాల ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి, మా బ్రదర్ క్లాస్మేట్. వాళ్ళతో పరిచయాలు మొదటి నుంచి కూడా పరిచయాలు ఉండే. ఆయన కూడా మొదటి నుంచి సుధాకర్ మన ఉద్యమంలో మనం అందరం కూడా భాగస్వాములు అవి పనిచేయాలి, దానికి ఉద్యమాన్ని ఉధృతం చేద్దామనేటువంటి ఒక ఉద్దేశంతో వారు ఆహ్వానించడం, మేము కూడా ఆ పార్టీలో చేరడం. ఆ పార్టీ చేరిన తర్వాత నాకు 2013లో నాకు మళ్ళీ తిరిగి ఎమ్మెల్సీగా పోటీ చేసేటప్పుడు యాదృచ్ఛికంగానే అలా ఇంకో అభ్యర్థి వచ్చాడు. సార్ నేను కూడా పోటీ చేస్తాను వస్తే, మంచి నువ్వు కూడా చెప్పా మా సుధాకర్ అని చెప్తాడు అని అంటే, ఆయనే స్వయంగా ఆ అభ్యర్థి నేను ఎస్టీయూ ద్వారా పోటీ చేస్తా సార్ అని చెప్తే, ఆయన అప్పుడు టీఆర్ఎస్ ద్వారా చేయాలనేటువంటిది నా అభిలాష ఉన్నప్పుడు నువ్వు ఎస్టీయూ ద్వారా చేస్తావంటే ఎట్లా, అప్పుడే ఆయన ముందటే మా టీఆర్ఎస్ తరఫున మా సుధాకర్ రెడ్డి అభ్యర్థిగా ఉంటాడు అని ప్రకటించి అప్పుడే అనౌన్స్ చేయడం జరిగింది. అప్పుడే అనుబంధ విభాగం ఏర్పడి ఆ విధంగా బాగా ఎన్నికలు. మీరు ఎప్పుడు కూడా ఇంతవరకు ఈ టీచర్ ఎమ్మెల్సీలు కానీ ఎవరైనా కానీ ఇది ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్గా ఉండేటువంటి ఒక ఎన్నికలు ఇవి. ఆ ప్రిఫరెన్షియల్ ఓటింగ్ విధానంలో మొదటి రౌండ్లో ఎవరు కూడా గెలవలే. కాబట్టి ఫస్ట్ టైం నేను 2013లో మొదటి రౌండ్లోనే గెలిచి, నిజంగానే మా కేసీఆర్ గారు ఎవరు కూడా గెలవనటువంటి రీతిగా మంచి మెజార్టీతో గెలిచినాం. అది ఒక ఘనత వచ్చింది. వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇలా గెలిచిన తర్వాత కూడా ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు శాసన పరిషత్తులో నేను మాట్లాడేటువంటి ఒక ప్రసంగాలు కానీ, ఇది ప్రతిపక్షాలను ఎప్పటికప్పుడు ఎండగట్టుట్లో కానీ, అది కూడా విషయాన్ని గమనించి నాకు చీఫ్ విప్ బాధ్యతలు కూడా అప్పచెప్పిండు. మీకు చీఫ్ విప్ ఇవ్వడం అనేటువంటిది చాలా సర్ప్రైజింగ్. ఎందుకంటే పార్టీలో చాలా మంది సీనియర్లు ఉండగా కూడా నాకు చీఫ్ విప్గా ఇవ్వడం అంటే ఆయన ఎంతో నమ్మకంతో, ఎంతోమంది ఒత్తిడి చేసినప్పటికి కూడా వారికి కూడా చెప్తూ వచ్చాడు, లేదు చీఫ్ విప్ బాధ్యతలు మాత్రం సుధాకర్ రెడ్డి గారికి ఇస్తా, భవిష్యత్తులో మంత్రిగా కూడా తీసుకుంటారా అంత. ఇదైతే నేను సంతృప్తికరంగా ఉన్నా సార్. నేనైతే ఏది ఇచ్చినా నేనైతే టీచర్ ఎమ్మెల్సీగానే సంతృప్తిగానే ఉంటా. ఇంకా అదనపు బాధ్యతగా చీఫ్ విప్కి ఇచ్చింది కాబట్టి దాన్ని కూడా బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తా. నాకు ఇది కావాలి అది కావాలి అనేటువంటి ఆలోచన మాత్రం లేదు. ఈ 3 ఏళ్లలో టీచర్ సమస్యలు పరిష్కరించారు. ఎస్, మీరు అన్నట్టుగా యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ కావాలని పోరాటం చేస్తూ వచ్చినాం. దానికి అనుగుణ్యంగా రాష్ట్రపతి ఉత్తర్వులు సవరణ చేయించుకొచ్చినాం. దాని మీద అనుగుణ్యంగానే ఇప్పుడు జీవోలు కూడా జారీ చేపిస్తున్నాం. దానికి అందులో ప్రమోషన్లు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. రెండవది భాషా పండితులు పీఈటీ పోస్టులను అప్గ్రేడ్ చేయమన్నాం. ఎందుకంటే ఉన్నత పాఠశాలలో అన్ని పోస్టులు కూడా స్కూల్ అసిస్టెంట్ స్థాయి పోస్టులు ఉండాలి అనేటువంటి ఒక విషయాన్ని ముఖ్యమంత్రి గారిని మెప్పించి, దానికి అనుగుణ్యంగానే సుమారు 2800 భాషా పండితుల పోస్టులను, 1482 పోస్టులను పీఈటీ పోస్టులను స్కూల్ అసిస్టెంట్ స్థాయికి పెంచగలిగినాం. కాబట్టి దానివల్ల కూడా కృతకృత్యమైనాం. మూడవది ఎక్కువగా కాంట్రాక్ట్ అధ్యాపకులకు నేనేమన్నా అంటే రెగ్యులరైజ్ చేస్తున్నా కాకుండా కనీసం మినిమం ఆఫ్ ది టైమ్ స్కేల్ అయితే వారికి ఇవ్వాలి అని అంటే, అప్పుడు 19,000 జీతం ఉన్నటువంటి ఒక కాంట్రాక్ట్ అధ్యాపకులకు ఇలా 37,000 జీతం ఇప్పించేటువంటి ఒక ప్రయత్నం చేసినాం. దాంట్లో కూడా కృతకృత్యమైనాం. పాలిటెక్నిక్ కళాశాలలో కానీ, జూనియర్ కళాశాలలో కానీ, డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు సుమారు 3,800 మంది జూనియర్ కళాశాలలో, 800 మంది డిగ్రీ కళాశాలలో, ఒక 180 మంది పాలిటెక్నిక్ కళాశాలలో పనిచేసేటువంటి వాళ్ళకు కూడా మినిమం ఆఫ్ ది టైమ్ స్కేల్ ఇప్పించి వారి జీతభత్యాలు పెంచడానికి కూడా కొంత కృషి చేయగలిగినాం. కాబట్టి మేము ఏదైతే లక్ష్యాలు పెట్టుకున్నామో, ఎన్నికల సందర్భంగా ఏదైతే చెప్తూ వచ్చినామో అవన్నీ కూడా అమలుపరచడానికి రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రివేల్ అయ్యి పీఆర్సీ అమలు చేస్తామన్నాం. పీఆర్సీ కూడా నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా ఫిట్మెంట్ 43 ఫిట్మెంట్ తోటి ఇలా పీఆర్సీ అమలు చేసినాం. బకాయిలు కూడా ఇప్పించేటువంటి ఇబ్బంది పెట్టినట్టు అది కూడా వాళ్ళకి కొంత బాధ కలుగుతుంది అనుకోండి. ఎందుకంటే మనం అంటే కొద్దిగా ఎకనామికల్గా బాగున్నాం కాబట్టి, మిగులు బడ్జెట్ కాబట్టి మనకి ఎఫెక్ట్ కాలేదు, వాళ్ళకైతే కొద్దిగా ఎఫెక్ట్ అయ్యేటువంటి ఒక పరిస్థితి వచ్చింది. అదేవిధంగా ఎప్పటికప్పుడు డిఏ బకాయిలు కూడా చెల్లిస్తూ వస్తున్నాం. కాబట్టి ఉద్యోగస్తులలో ఎక్కడ కూడా అసంతృప్తి ఉండేటువంటి అవకాశం లేదు. ఉపాధ్యాయుల్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్.